అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. అల్లాహ్ తబారకు తాలా ఖురానే మజీదులో ఒక విషయాన్ని ఎలాంటి సందేహం కూడా లేకుండా క్లియర్గా తెలియజేసేశాడు. ఆ విషయం ఏమిటి అంటే, షహరు రమజాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్. అల్లాహ్ ఖురాన్ని అవతరింపజేయడం జరిగింది రమజాన్ నెలలో. ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ ఖురాన్ సర్వ మానవులకు సన్మార్గం చూపేందుకు అల్లాహ్ తబారకు తాలా అవతరింపజేయడం జరిగింది. ఖురానే మజీదులో సన్మార్గం అనేది కేవలం ముస్లింల కోసమే అని చెప్పలేదు అల్లాహ్ ఇక్కడ. ఈ రోజున బాధాకరమైన విషయం ఏమిటి అంటే, సమాజంలో రెండు రకాలైన మనుషులు కనపడతారు. ఒకరేమంటారంటే ఖురాన్ ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు అంటారు. రెండవ రకం వాళ్ళు ఏమంటారంటే, ఖురాన్ అనేది అసలు మనం చదవాల్సిన గ్రంథమే కాదు అంటారు. ఒకరేమో ఖురాన్ ఎవరు పడితే వారు చదవకూడదు, ఓకే, దీనికి ఒక అర్థం ఉంది. రెండవది, అసలు ఖురాన్ మనకు అర్థం కాదు, మనం చదవకూడదు అసలు అని చెప్పేసి అంటాం. ఇది అర్థం లేదు. ఒక మాట సరిగ్గా గనక మనం మాట్లాడకపోతే ఆ మాట అనేక కోట్ల మంది ప్రజలకు ఖురాన్ నుంచి దూరం చేసేస్తుంది. ప్రస్తుతం ఎక్కడైతే ఈ మాట అంటున్నారో ఖురాన్ అందరికీ అర్థం కాదు అనేసి ఈ మాట ఇలా చెప్పడం తప్పు. మీరు అనుకోవచ్చు అలా ఎందుకు చెప్పకూడదు గురువుగారు అని. మాట మాట్లాడటంలో కొంచెం తేడా వచ్చిన అంతరార్థం మారిపోద్ది. ఇప్పుడు ఉదాహరణకి ఖురాన్ అందరూ చదవకూడదు అన్నాం అనుకోండి. ఇక్కడ ఖురాన్ ఏం చెప్తుంది? మీరు ఖురాన్ని అర్థం చేసుకోవాలని మేము అరబీ భాషలో పంపించామన్నాడు అల్లా. మీరు అన్నాడు అల్లా ఇక్కడ. మీరు అర్థం చేసుకోవాలని, మీరు సులభంగా గ్రహించాలని మీకు మేము ఇవన్నీ చెప్తున్నాం, మీకు మేము ఇవన్నీ వివరిస్తున్నాం అంటున్నాడు. ఇక్కడ సులభంగా అర్థమవుద్దని అల్లా చెప్తుంటే మీరు అర్థం కాదంటున్నారు. ఇక్కడ ఏమైపోయింది? మాట తేడా వచ్చేసింది. అల్లా అర్థమవుద్ది అంటున్నాడు, ఈయన అర్థం కాదు అంటున్నాడు. అందుగురించి ఖురాన్ విషయంలో మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలి అంటే, ఖురాన్లో రెండు రకాలైనటువంటి ఆదేశాలు ఉంటాయి. ఒకటి ఏమిటి అంటే హితబోధలు మరియు సర్వసాధారణంగా అర్థమయ్యే విషయాలు. ఇవి అందరూ చదవచ్చు, అందరూ అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణ ఎలాగా? హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం ఒక అల్లా యొక్క ప్రవక్త. ఆయన ప్రజలకు 950 సంవత్సరాలు దైవం ఒక్కడే అని పిలిచారు. అర్థమవుతుంది కదా? క్లియరే కదా? ఇందులో అర్థం కాలేంది ఏమైనా ఉందా? క్లియర్గా అర్థమవుతుంది కదండి. హజరత్ లూత్ అలైహిస్సలాం యొక్క జాతి ప్రజలు ఉన్నారు. వారు మగవారితో మగవారు అశ్లీలమైన పనులు చేసేవారు. అల్లాకి ఆ పని నచ్చలేదు, అందుకే అల్లా వాళ్ళని శిక్షించాడు. క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో అర్థం కాలేంది ఏం లేదు. ఫిరౌన్ అనే ఒక దుర్మార్గుడు ఉండేవాడు. అన రబ్బుకుముల్ ఆలా అనేవాడు, నేనే దైవాన్ని అనేవాడు. అల్లా తబారకు తాలా అతన్ని నాశనం చేశాడు. క్లియర్గా అర్థమవుతుంది. మూసా అలైహిస్సలాతు వస్సలాం ఉన్నారు. ఆయన అల్లా యొక్క వైపు పిలవడానికి ఫిరౌన్ దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు అల్లా అన్నాడు, మూసా నీ చేతిలో ఏముంది? మూసా అలైహిస్సలాం అన్నారు, కర్ర ఉంది. మూసా అలైహిస్సలాం అన్నారు, ఎల్లా నా చేతిలో కర్ర ఉంది, నేను దీంతో గొర్రెలు మేపుతూ ఉంటా, చెట్లు ఆకులు రాలుతూ ఉంటా. అల్లా తాలా అన్నాడు, మూసా కింద పడే అన్నారు. ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం కింద పడేశారో ఆ కర్ర పెద్ద సర్పంగా మారింది. క్లియర్ అర్థమవుతుంది. అర్థం కాకపోవడానికి ఏం లేదు. ఓ విశ్వాసులారా, నమాజ్ చదవండి, రంజాన్లో ఉపవాసాలు ఉండండి, జకాత్ ఇవ్వండి, హజ్ చేయండి, మీరు అపరిశుభ్రం అయిపోతే మీరు గుస్సులు చేయండి. క్లియర్గా ఉన్నాయి.
అంటే క్లియర్గా ఖురాన్ అర్థమవుతుంది. ఇక్కడ అర్థం కాదు అని ఎవరైతే చెప్తున్నారో ఇతడి మాట ఏమైపోయింది? ఇక్కడ అబద్ధమైందా నిజమైందా? అబద్ధం అయిపోయింది కదా. నువ్వు అర్థం కాదంటున్నావు, అల్లా అర్థమవుతుంది అంటున్నాడు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా, నువ్వెవడో ఇలా చెప్పడానికి, నువ్వు ఇలా చెప్పడానికి నీకు అసలు బుద్ధి లేదా జ్ఞానం లేదా అని విరుచుకుపడిపోతాడు అవతల వ్యక్తి. అందుకే ఇక్కడ మనం ఏం చెప్పాలంటే ఖురాన్లో 2 విధాలైనటువంటి ఆదేశాలు ఉంటాయి. ఒకటి సర్వసామాన్యంగా సాధారణంగా ప్రతి మనిషికి అర్థమవుతాయి. రెండో రకం కొన్ని విషయాలు, కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయంటే వాటిని మనం అర్థం చేసుకోవాలంటే హదీస్ అనేటువంటి దైవ ప్రవక్త వారి బోధనలు చూడాలి, తఫ్సీర్ అనేటువంటి ధార్మిక పండితులు, ధార్మిక గురువులు ఇచ్చినటువంటి వివరణ పట్టుకోవాలి. లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు అందులో ఏమిటి మొదటి విషయం అంటే ఖురానే మజీద్లో సూరా బకరాలో అల్లా తబారక తఆలా అంటాడు, తూర్పు పడమర ఇవన్నీ కూడా అల్లావే, మీరు మీ ముఖాలు ఎటు తిప్పినా సరే అది అల్లా దిసే అంటాడు. మరో చోట అల్లా అంటాడు, మీరు ఎక్కడున్నా మీ ముఖాన్ని కిబ్లా వైపు చేయండి. మరొక చోట ఇక్కడ అంటున్నాడు అల్లా తబారక తఆలా, తూర్పు పడమరలు అన్నీ కూడా అల్లా దిశలే, మీరు మీ ముఖాన్ని ఎటు పెట్టుకున్నా ఓకే. అక్కడేమో కిబ్లా అంటున్నాడు, ఇక్కడేమో తూర్పు పడమరలు 2 అల్లాయే అంటున్నాడు. ఏంటి? ఇక్కడ మనం తఫ్సీర్లోకి వెళ్లాల్సి ఉంటుంది, హదీస్లోకి వెళ్లాల్సి ఉంటుంది, మరియు ధార్మిక పండితులతో ఈ విషయం గురించి చర్చించాల్సి ఉంటుంది. అదేమిటి అంటే అసలు విషయం ఏమిటి అంటే ఈ వాక్యం ఎందుకు అవతరించింది అంటే ఇక్కడ హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా మునవ్వరా వెళ్ళిన తర్వాత ఇంచుమించు 17 నెలలు మస్జిద్ అక్సా వైపు నమాజ్ చదివేవారు. ఎటువైపు? మస్జిద్ అక్సా. ఏ యొక్క మస్జిద్ అక్సా కోసం అయితే ఈరోజు అక్కడ ఉన్న ముస్లింలు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ఫ్యామిలీలో 20 మంది 25 మంది షహీద్ అయిపోతుంటే అక్కడ ఉన్న వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు, మేము మసీద్ కోసం ప్రాణాలు ఇస్తున్నాం, మా కుటుంబం అంతా కూడా మసీద్ కోసం చనిపోతుంది అని చెప్పి. రీసెంట్గా నిన్న వచ్చిన అప్డేట్ ఏమిటి అంటే అక్కడ ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా మొదలెట్టేశారు. ఇంకా ఎలాగా 100 రోజులు అయిపోయింది యుద్ధం మొదలెట్టి, ఇక మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలని చెప్పేసి వివాహాలు ఎలాగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు అంటున్నారంట, ఎవరైతే మమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వారు షహాదత్ మీద బైట్ చేస్తే మేము పెళ్లి చేసుకుంటామని. ఆడపిల్లలు అంటున్నారు, షహాదత్ మేము దైవ మార్గంలో అల్లా యొక్క గృహమైన మస్జిద్ అక్సాని కాపాడటానికి ప్రాణం ఇవ్వడానికి మేము బయత్ చేస్తున్నామని చెప్పి ఎవరైతే బయత్ చేస్తారో వారితో మా నికా అని చెప్పి అంటున్నారు ఆడపిల్లలు. అక్కడ యువకులు ఏమంటున్నారంటే మేము కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఏ యొక్క అమ్మాయి అయితే నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్తని మస్జిద్ కోసం ప్రాణం ఇవ్వాల్సి ఉంటే నేను పట్టుకొని ఆపను, నా భర్తని మస్జిద్ కోసం ప్రాణం ఇవ్వడానికి ముందుకు పంపుతానని చెప్పేసి ఎవరైతే ముందుకు వస్తారో ఆ అమ్మాయిని మేము పెళ్లి చేసుకుంటామంటున్నారు. ఆ మస్జిద్ అక్సా వైపు అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం 17 నెలలు నమాజ్ చదివించిన తరువాత నమాజ్ చదువుతున్నప్పటికీ ప్రవక్త వారి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా నమాజ్ నేను మస్జిద్ హరం వైపు కాబతుల్లా వైపు చేస్తే బాగుందని ప్రవక్త వారి ఆలోచన ఎప్పుడు అటే ఉండేది. నమాజ్ చేస్తున్నప్పటికీ కూడా వారి ఆలోచన ఎప్పుడు కాబతుల్లా వైపు అయితే బాగుంటుంది, కాబతుల్లా వైపు అయితే బాగుంటుంది అని చెప్పి. అప్పుడు అల్లా తబారక తఆలా ఖురాన్ మజీదులో ఎప్పుడైతే ఓ ప్రవక్త అల్లా తబారక తఆలా నీ హృదయంలో వచ్చే ఆలోచనను అర్థం చేసుకున్నాడు, ఇప్పటి నుంచి మీరు ఎక్కడున్నా సరే నమాజులో మీరు కిబ్లా వైపు కాబతుల్లా వైపు తిరిగి నమాజ్ చదవండి అని చెప్పేసి అల్లా ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో ఉన్నప్పుడు మస్జిద్ అక్సా వైపు నుంచి తిరిగిపోయి కాబతుల్లా వైపు కిబ్లా రుక్ చేసేశారు. ఇప్పుడు కూడా మదీనా మునవ్వరాకి వెళ్తే మనకి అక్కడ మస్జిద్ ఉంటుంది, మస్జిదే కిబ్లతైన్, 2 కిబ్లాలు ఉన్నాయి. ఎప్పుడైనా మేము ఉమ్రాకి తీసుకెళ్తూ ఉంటాం కదా, అల్లాదే వల్ల చెప్పాను కదండి, ఇప్పుడు ఫిబ్రవరి 6వ గ్రూప్ బయలుదేరుతుంది. ఇప్పుడు ముఫ్తీ ముదస్సిర్ గారు ఎవరైతే
మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్లో ముఫ్తీ సాబ్ ఉంటారో మా ఛానల్లో, అల్హమ్దులిల్లా నేను గర్వంగా చెప్తాను, నా ఛానల్ 2,30,000 మంది దాకా వెళ్ళిందంటే ఏదో నా ఒక్కడి వల్ల కాదు. ముఫ్తీ ముద్దస్సిర్ గారు ఉన్నారు, అల్హమ్దులిల్లా ప్రతి మసలా కూడా ఆయన అడిగి మేము బయాన్ చేస్తాం, సొంత బయాన్లు ఉండవు అల్హమ్దులిల్లా. అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఎటువైపు ఉండేది? కాబతుల్లా వైపు తిరిగి నమాజ్ చేస్తే బాగుండు. అల్లా చెప్పేశాడు, ఓ ప్రవక్త మీరు ఎక్కడున్నా సరే ఇప్పటి నుంచి నమాజులో కిబ్లా వైపు, కాబతుల్లా వైపు తిరిగి నమాజ్ చేయండి. వెంటనే యూదులు ఎత్తి పడవడం మొదలెట్టారు, దెప్పడం. ఏమని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇప్పటిదాకా కూడా మస్జిద్ అక్సా వైపు నమాజ్ చేశాడు ఈయన, ఇప్పుడు కిబ్లా వైపు కాబతుల్లా వైపు తిరిగిపోయారేంటి అని చెప్పి ఖురాన్లో ఆయత్ వచ్చింది. ఏమని? తూర్పు పడమరలు అన్నీ అల్లావే, మీ ముఖాలు ఎటువైపు తిప్పినా అది అల్లా యొక్క దిశ. అంటే ఈ ఖురాన్ ఆయత్ రావడానికి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇది. ఒకవేళ ఇది తెలియదు అనుకోండి, ఇష్టం వచ్చినట్టు తఫ్సీర్ చేసేస్తాడు, ఇష్టం వచ్చినట్టు. ఒకవేళ ఇష్టం వచ్చినట్టు తఫ్సీర్ చేసేసాడా, ఇక్కడ అపమార్గం అవుతాడా, అందరినీ తీసుకుపోతాడా? ఈ రోజున అదే కదా బాధాకరమైన విషయం. ఉలమాలు ఇంకా బతుకున్నారయ్యా అల్లాదే వల్ల. మామూలుగా మీకు అర్థమయ్యే విషయాలు నమాజ్ చదవండి, ఖురాన్ చదవండి, జికర్ చేయండి, మీరు మామూలుగా చెప్పండి, మసైళ్ళు మీరు చెప్పకండి అంటే మసైల్లో కూడా దూరిపోయే అటువంటి పరిస్థితి ఈ రోజుల్లో వచ్చేసింది. ఖురాన్ మేము కూడా చెప్పగలం, మాకు తఫ్సీర్ రాదా ఏంటని చెప్పి ఎవరు పడితే వాళ్ళు ఒక బోర్డు పెట్టడం, దాని మీద చెప్పాడు తఫ్సీర్. అలా కాదు. ఖురాన్లో ఒక ఆయత్ ఉందంటే, కొన్ని ఆయతులు ఉన్నాయంటే వాటికి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ వేరుగా ఉంటుంది. ఇప్పుడు రెండో ఆయత్ అల్లా తబారక తఆలా ఖురాన్ మజీదులో అన్నాడు, ఏమని? మీ భార్యలు మీకు పంట పొలాలు లాంటి వారు, మీ పంట పొలాల్లో మీరు ఎలాగైనా ప్రవేశించండి. ఇక్కడ పంట పొలాలు లాంటి వారు ఎలాగైనా ప్రవేశించండి అంటే కత్తులు కొడవలు అట్టుకుని ప్రవేశించాలా భార్య దగ్గరికి? ఆయత్ అయితే ఇలాగే కనబడుతుంది కదా, జాహిరుని బయటకు చూడటానికి ఎలా ఉంది? మీ భార్యలు మీ పంట పొలాలు మీరు ఎలాగైనా ప్రవేశించండి అని చెప్పేసి ఉంది. అంటే కొడవళ్ళు కత్తులు పట్టుకొని ఇంకా మా భార్య దగ్గరికి వెళ్ళాలా? ఇదా దీని అర్థం? అసలు ఎందుకు వచ్చింది ఈ వాక్యం అని చెప్పేసి అంటే, ఈ యొక్క వాక్యం యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏమిటి, అసలు వెనకాతలు ఏం జరిగింది, ఎందుకు ఈ వాక్యం వచ్చింది అంటే, తఫ్సీర్లో ఏమి రాయబడి ఉందంటే, అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో యూదులు అనేవారు, ఏమని? ఎవరైతే భార్యతో వెనక నుంచి కలుస్తారో, నేను పిల్లలు ఉండడం వల్ల నేను వివరంగా చెప్పలేకపోతున్నాను, పిల్లలు లేకపోతే వివరంగా చెప్పేవాడిని. అయితే వెనక నుంచి ఎవరైతే కలుస్తారో వాళ్ళ బిడ్డలు మెల్లకన్నుతో పుడతారని యూదులు అంటుండేవారు ఈ మాటలు. అప్పుడు అల్లా తబారక తఆలా ఈ వాక్యాన్ని అవతరింపజేయడం జరిగింది, మీ భార్యలు మీ పంట పొలాలు మీరు ఎలాగైనా ప్రవేశించండి. ఇది డైరెక్ట్ గా హదీసుల్లో ఉన్న మాటలు ఇవి, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం క్లియర్ గా చెప్పిన మాటలు ఇవి. అయితే ఇక్కడ వారు యూదులు ఏదైతే ఈ మాట అంటూ ఉండేవారో, అలా చేస్తే ఇలాంటి పిల్లలు పుడతారని దాన్ని ఖండించడానికి అల్లా తబారక తఆలా అన్నాడు, మీ భార్యలు మీకు పంట పొలం లాంటి వారు, మీరు ఎలాగైనా ప్రవేశించండి. దీంట్లో ఎలాంటి అధర్మం అని కానీ మెల్లకన్ను పిల్లలు పుడతారని కానీ ఏం లేదు. వచ్చేసింది క్లియర్. సోదరులారా, పెద్దలారా, మరి మూడవ ఆయత్ మనం తీసుకుంటే ఉదాహరణకి అల్లా తబారక తఆలా అంటున్నాడు, ఏమని? రెండు వర్గాలలో ఒక వర్గం ఈసారి మీకు దొరుకుతుంది అన్నాడు అల్లా ఖురాన్ మజీదులో. అసలు ఈ రెండు వర్గాలు ఎవరివి? ఒక వర్గం దొరుకుద్ది అని చెప్పి అల్లా తబారక తఆలా ఎవరిని చెప్తున్నాడు? ఒకవేళ ఇది గనక షానే నుజూల్ అసలు ఎందుకు అవతరించింది అన్నది అర్థం కాలేదనుకోండి, ఇంక ఇష్టం వచ్చినట్టు తఫ్సీర్ చేస్తుంటాడు ఈయన, ఇష్టం వచ్చినట్టు. అందుకే ఖురాన్ యొక్క తఫ్సీర్ వినాలి. ఈ రోజున బాధాకరమైన విషయం ఏమిటంటే ఖురాన్ తఫ్సీర్ తప్ప అన్నీ వింటున్నాం. పాటలు వింటున్నారు, ఓటీటీ ఏదో ఉంటుంది, అది సినిమాలు వస్తాయంట, అది చూస్తుంటారు డబ్బులు కట్టి మరి. తర్వాత మొబైల్లో కూడా వచ్చినాయి కొత్త యాప్లు, అందులో డబ్బులు వేసుకుంటే అందులో కూడా సినిమాలు సీరియళ్ళు చూడొచ్చు అంట. ఇవన్నీ చూస్తున్నాం, ఇవన్నీ వింటున్నాం. అప్పుడప్పుడు తఫ్సీర్ కూడా వినండి భాయ్. మస్జిద్ యొక్క ఇమాం ఎవరైతే ఉంటారో వారు అల్లా వల్ల ఖురాన్ మీద గ్రిప్పు ఉన్నవారైతే కనుక తప్పకుండా తఫ్సీర్ వినండి. ఫజర్లో మీకు ఫజర్లో నిద్ర వచ్చేస్తుందండి, సరిగ్గా వినలేకపోతామంటే ఇషాలో అయినా వినండి.
హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారితో అల్లాహ్కే నబీ అంటారు, అలీ, ఒక పెద్ద విపత్తు రాబోతుంది ప్రళయానికి ముందు ముందు. ఆ విపత్తు నుంచి బయటపడే మార్గం ఖురాన్ అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్ ఒక్కటే అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకోసమే ఖురాన్ వింటా ఉంటే, తఫ్సీర్ వింటా ఉంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏదైతే రెండు వర్గాలు అన్నారో, ఈ రెండు వర్గాలు ఏమిటి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి శిష్యులను అంతం చేయడానికి ఒక పక్క అబూ సుఫియాన్ వస్తాడు, ఒక పక్క ఎవరు వస్తారండి? అబూ సుఫియాన్. అబూ సుఫియాన్ తర్వాత ఇస్లాం స్వీకరించారు. అబూ సుఫియాన్ రదియల్లాహు తాలా అన్హు అయిపోయారు. అబూ సుఫియాన్ భార్య హిందా రదియల్లాహు తాలా అన్హా అయిపోయారు. ఈవిడి ఇస్లాం స్వీకరించారు. కానీ ఎప్పుడైతే వీరు ఇస్లాం స్వీకరించలేదో అప్పుడు అబూ సుఫియాన్ ఒక వైపు నుంచి, అబూ జహల్ మరోవైపు నుంచి రెండు వర్గాలు వాళ్ళు వచ్చి ప్రవక్త వారి యొక్క అనుచరులను అంతము చేయడానికి కుట్రలు పన్నుతూ ఉంటే, పన్నాగాలు పన్నుతూ ఉంటే, అల్లాహ్ తబారక్ తఆలా అంటాడు, ప్రవక్త, ఏ వర్గాలైతే రెండు వర్గాలు మీ మీదకి వస్తున్నారో దాడి చేయడానికి, ఇందులో ఒక వర్గం తప్పకుండా మీకు దొరికిపోతుంది అన్నాడు అల్లాహ్. ఇది విషయం. ఇక్కడ ప్రస్తావించిన రెండు వర్గాలు అనేది ఇది. అబూ సుఫియాన్ ఒక జమాత్, తర్వాత అబూ జహల్ ఒక జమాత్. ఆ రెండు జమాతులు వస్తుంటే ఆ రెండు జమాతుల యొక్క ప్రస్తావన అల్లాహ్ తబారక్ తఆలా ఇక్కడ చేసి అన్నాడు, ఈ రెండు వర్గాల్లో ఒక వర్గం మీకు దొరుకుద్ది అని చెప్పేసి. అదేవిధంగా అల్లాహ్ తబారక్ తఆలా ఖురాన్ మజీదులో మరొక విషయం ప్రస్తావించాడు. ఏమిటా విషయము అంటే, జైద్ తన భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత, ప్రవక్త, నీతో మేము జైద్ యొక్క భార్యతో వివాహం చేశాము అన్నాడు అల్లాహ్. ఈ జైద్ ఎవరు? విడాకులేంటి? ప్రవక్త వారితో వివాహం ఏంటి? కొద్దిమంది అంటుంటారు కదా, ఖురాన్ ఒకటి చాలండి, హదీస్ కూడా అవసరం లేదంట. ప్రస్తుతం ఇప్పుడున్న ఫిత్నా, ఖురాన్ ఒకటి చాలు, అస్తగ్ఫిరుల్లాహ్, హదీసు భయ్ ఎలా ఎలా నాయనా ఎలా? ఇక్కడ చిన్న విషయం అర్థం కావట్లేదు. ఇక్కడ మీకు నేను 4-5 వాక్యాలే చెప్పాను. నేను ఇలాంటి అనేకమైన వాక్యాలు ఉన్నాయి ఖురాన్లో. ఒకవేళ మనం ప్రవక్త వారి జీవితమైనటువంటి హదీసుని, సహబాల జీవితాన్ని మనం అధ్యయనం చేయకపోతే, ముఫస్సిరీన్ రాసిన తఫ్సీర్ మనకు అర్థం కాకపోతే, ఖురాన్ మామూలుగా మనం చదివేసుకుంటే అర్థమైపోతే, మరి వీటికి చెప్పండి సరిపోద్ది. ఆ రెండు జమాతులు ఎవరో చెప్పండి. ఆ పంట పొలాలు మీ భార్యలు లాంటి వాళ్ళు అన్నాడు అల్లాహ్. పంట పొలాలు భార్యలు లాంటి వాళ్ళు, భార్యలు మీ పంట పొలాలు అంటే కత్తులు కొడవలు అట్టుకెళ్ళాలా? ఇది చెప్పండి. ఆలోచించాలి కదా ఒక మాట అనే ముందు. ఇక్కడ జైద్ ఎవరు అంటే, జైద్ రదియల్లాహు తఆలా అన్హు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిన్నప్పటి నుంచి పెంచినటువంటి ఒక బిడ్డ జైద్. అయితే ఈ జైద్ రదియల్లాహు తఆలా అన్హు గారికి ఒక స్త్రీతో, ఒక ఆడావిడితోటి వివాహం జరిగింది. అయితే వీరిద్దరికి ఇష్టం అవ్వలేదు, వాళ్ళిద్దరికీ కుదరలేదు. వాళ్ళిద్దరికీ కుదరగా ఈయన విడాకులు ఇచ్చేశారు. జైద్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క భార్యకి జైద్ రదియల్లాహు. ఖురాన్ మజీదులో ఎక్కడా కూడా ఏ సహాబీ పేరు కూడా లేదు, కేవలం జైద్ రదియల్లాహు పేరు మాత్రమే ఉంటది. కేవలం జైద్ రదియల్లాహు పేరు. ఆయన విడాకులు ఇచ్చేసిన తరువాత అల్లాహ్ తబారక్ తఆలా అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆ స్త్రీని వివాహం చేసుకోవడానికి అనుమతిస్తే, అప్పుడు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జైద్ రదియల్లాహు తఆలా యొక్క భార్య, ఎవరికైతే జైద్ రదియల్లాహు విడాకులు ఇచ్చేశారో ఆ భార్యని పెళ్లి చేసుకుంటారు. ఆ ప్రస్తావన అల్లాహ్ ఇక్కడ సూరా అహ్జాబ్ లో చేసి అంటున్నాడు, ప్రవక్త, జైద్ తన భార్యకు తన ఇష్టం ప్రకారంగా విడాకులు ఇచ్చిన తర్వాత నీతో నికా చేయించడం జరిగింది. అయితే ఇక్కడ యూదులు, కొద్దిమంది మునాఫికులు ఏమనేవారంటే, చూసారా కోడల్ని పెళ్లి చేసుకున్నాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏమనేవారు? జైద్ రదియల్లాహు గారు పెంపుడు కొడుకు కదా, పెంచుకునేవారు కదా ప్రవక్త గారు. చిన్నప్పటి నుంచి కూడా ప్రవక్త గారి దగ్గరే పెరిగారు ఈయన. ఆ ప్రవక్త గారి కొడుకుగా పెంచుకున్నారు ఆయన. తన భార్యకు విడాకులు ఇచ్చేస్తే మామగారు ఈయన పెళ్లి చేసేసుకున్నాడు.
క్లియర్ గా అల్లాహ్ తబారక్ తఆలా సూరా అహ్జాబ్ వాక్యం 37లో 33వ అధ్యాయం 37వ వాక్యంలో అల్లాహ్ తబారక్ తఆలా అన్నాడు, సొంత కొడుకు సొంత కొడుకే, దత్తపుత్రుడు దత్తపుత్రుడే, మూ బోలే బేటా అంటే నోటి ప్రకారంగా ఇతను నా కొడుకు అన్నంత మాత్రాన అతడు మీ సొంత కొడుకు కాదు అని చెప్పి క్లియర్ గా సూరా అహ్జాబ్ వాక్యం 37లో అల్లాహ్ చెప్పేశాడు క్లియర్ గా. ఇక్కడ ప్రవక్త గారు చేసుకుంది సొంత కొడుకు భార్యని కాదు. ఇంకో విషయం ఏమిటి, ఇదే వాక్యాల్లో మనం ఎదరికి వెళ్తే ఆ ముందు ఒక వాక్యం ఉంటుంది, ఏమని, మా కాన ముహమ్మదున్ అబా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ పురుషులలో ఎవరికి తండ్రి కాదు. ప్రవక్త గారికి పురుషుల్లో ఎవరికి ప్రవక్త తండ్రి కాదు అని అల్లాహ్ ఎందుకు చెప్పాడు అంటే, ప్రవక్త వారికి కొడుకులు ఉన్నారు, వారు చిన్నప్పుడే కాలం చేసేశారు. ప్రవక్త గారి కొడుకులు ఏంటండి, చిన్నప్పుడే కాలం చేసేశారు, పెద్ద అవ్వలేదు ఎవరు కూడా, చిన్నప్పుడే చనిపోయారు. ఆయన 3 పిల్లలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. ఆ 3 కొడుకులు కూడా చిన్నప్పుడే పసితనంలో చనిపోయారు అనమాట. 3 కొడుకులు చనిపోయారు. ఇక్కడ క్లియర్ చేస్తాడు అల్లాహ్, మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిన్ రిజాలికుం వలాకిన్ రసూలల్లాహి వ ఖాతమన్ నబియ్యిన్. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మీ పురుషుల్లో ఎవరికి తండ్రి కాదు, ఆయన ప్రవక్తల పరంపరను అంతము చేసి ఆఖరి ప్రవక్త. ఇప్పుడు ఎవరైనా ప్రవక్త వచ్చాడు అని చెప్పినా, లేదా ప్రవక్తగా ఈ భూమి మీద ఉన్నారు అని చెప్పి ఎవరైనా చెప్పినా, ఇది ఎంత మాత్రము కూడా ఒప్పుకోవలసినటువంటి విషయం కాదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రళయం వచ్చే ముందు అబద్ధపు ప్రవక్తలు పుడతారు అన్నారు. ఏమన్నారు? అబద్ధపు ప్రవక్తలు పుడతారు, వారు తమకు తాము ప్రవక్తలుగా చెప్పుకుంటారు, తమకు తాము. అందులో భాగంగానే మీర్జా గులాం అహ్మద్ కాదియాని నేను ప్రవక్త అని చెప్పుకునేవాడు. తర్వాత ఇప్పుడున్నటువంటి రోజుల్లో కొన్ని సంవత్సరాల క్రితం ఒకడు వచ్చాడు, అతడు అన్నాడు నేనే ప్రవక్తను, నేనే ఈసా, నేనే మెహదీ అని, నౌజ్ బిల్లా. ఇప్పుడైతే షకీల్ బిన్ హనీఫ్ అని వాడి అనుచరులందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, ఆయన ఈసా, ఆయనే మెహదీ. మనం ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నామో ఆయనే ఈసా, ఆయనే మెహదీ. మెహదీ అలైహిస్సలాతు వస్సలాం అరబుస్తాన్లో, ఆయనకి అరబీ వచ్చి ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మెహదీ యొక్క తల్లి పేరు ఆమినా ఉంటుంది, తండ్రి పేరు అబ్దుల్లా ఉంటుంది. అరబుస్తాన్ లో జన్మించాల్సిన వ్యక్తి అహ్మదాబాద్ లో, ఆదిలాబాద్ లో, మహబూబాబాద్ లో ఎక్కడెక్కడ పుట్టేశాడు, ఇదిగో లోపల ఉన్నాడు అని చెప్పేసి అంటే పెచ్చోళ్ళమా మనం? అల్లాహ్ క్షమించుగాక. ఇలాంటి దొంగ ప్రవక్తలు వస్తారు, దొంగ బోధకులు వస్తారు, తమకు తాము ఈసా అంటారు, తమకు తాము మెహదీ అంటారు, తమకు తాము మేము ప్రవక్త అని కూడా చెప్పుకుంటారు. మీరు వాళ్లతో జాగ్రత్త సుమా. అల్లాహ్ ఖురానే మజీద్ లో సూరా అహ్జాబ్ వాక్యం 40లో అల్లాహ్ చెప్పేశాడు. 33వ అధ్యాయంలో అల్లాహ్ అన్నాడు, ఏమని, మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిన్ రిజాలికుం వలాకిన్ రసూలల్లాహి వ ఖాతమన్ నబియ్యిన్. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆఖరి ప్రవక్త, ఈయనే అంతిమ ప్రవక్త అని చెప్పి అల్లాహ్ క్లియర్ గా చెప్పేశాడు. ఇక్కడ మనకి ఒక విషయం అర్థమైంది, జైద్ ఎవరో కూడా అర్థమైంది. జైద్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క భార్యతోటి పెళ్లి అల్లాహ్ ఎందుకు చేశాడంటే ఈయన సొంత కొడుకు కాదని కూడా అర్థమైంది. ఆ తరువాత అల్లాహ్ తబారక్ తాలా మరో చోట అంటాడు, ఏమని, ప్రవక్తను ఎప్పుడైతే మక్కా వాసులు మక్కా నుంచి బయటకు గెంటేశారో ఆ సమయంలో ప్రవక్త గుహలో ఉన్నప్పుడు తన స్నేహితుడితో ఇలా అన్నాడు, నీవు భయపడకు, అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు అని చెప్పి. అసలు ఆ గుహలో ఉన్నది ఎవరు? ఎవరితో ప్రవక్త మాట్లాడుతున్నారు? ఎవరి స్నేహం కోసం ఇక్కడ ఖురానే మజీదులో చెప్పబడింది? ఇక్కడ మనం హదీసులోకి వెళ్ళాలి, సీరతులోకి వెళ్ళాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఏకదైవారాధన వైపు ప్రజల్ని పిలిచేవారో ఆ సమయంలో అక్కడున్నటువంటి బహుదైవారాధకులు, అక్కడున్నటువంటి సత్య తిరస్కారులు వాళ్ళందరూ కూడా అనుకున్నారు, ఈ రోజు ఏదో ఒక రకంగా నౌజ్ బిల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతం చేసేయాలి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అంతం చేసేయాలి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటనే రాత్రికి రాత్రే ఆ ప్రదేశంలో అలీని పడుకోబెట్టి ప్రవక్త వారు అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చేసి, అలీ, నా దగ్గర ఫలానా ఫలానా అమానతులు ఉన్నాయి. ఎందుకంటే ప్రవక్త వారిని ధిక్కరించే సత్య తిరస్కారులైన, ప్రవక్త వారిని అంగీకరించినటువంటి బహుదైవారాధకులైన ప్రవక్త వారికి ఒక బిరుదుంది. అది ఏమిటి అంటే ఆయన అమీన్ అని, నిజాయితీ పరుడని. అందుకే అన్ని వస్తువులు ఏ విషయంలో ఏ వస్తువులు దాయాలన్నా ప్రవక్త గారి దగ్గర దాచేవారు. ఈయనైతే నిజాయితీ పరుడు ఈయన అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే మదీనా వెళ్తున్నారో అలీ రదియల్లాహు గారికి అవన్నీ కూడా అప్పగించి అంటారు, అలీ, ఇవన్నీ కూడా రేపు ఎవరు అయితే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి అప్పగించేసి రేపు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరిపోయి మదీనా వచ్చే అన్నారు. అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేస్తారంటే అక్కడి నుంచి వెళ్ళి హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు ఇంటికి వెళ్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళిద్దరూ కలిపి వెళ్తారు. అక్కడి నుంచి గారే సౌర్ అనేటువంటి ఒక గుహలో దాక్కున్నారు. 3 రోజులు ఉన్నారు అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ సమయంలో ఇక్కడ ఈ ప్రస్తావన అల్లాహ్ తబారక్ తఆలా చెప్తున్నాడు. ఎప్పుడైతే అక్కడ ఉన్న సత్య తిరస్కారులు గారే సౌర్ దగ్గరకు వచ్చేస్తారు కనిపెట్టుకొని, ఈ లోపలికి వెళ్ళి దాక్కుని ఉంటారు ముహమ్మద్ అని చెప్పేసి సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ లోపలికి వెళ్దామని చెప్పి దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అంటారు అబూబకర్ రదియల్లాహు గారు, ఏమని, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, వాళ్ళు వచ్చేసారు, చాలా దగ్గరగా ఉన్నారు. ఒకవేళ ఒక్క మనిషి ఎదరికొచ్చి చూసినా మనం దొరికిపోతాం. అల్లాకే నబీ అంటారు, ఏమని, భయపడవద్దు, అల్లా తోడుగా ఉన్నాడు. అల్లాహ్ తబారక్ తఆలా ఇక్కడ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఒక స్నేహితుడు తన స్నేహితుడితో అంటున్నాడు, అల్లా ఉన్నాడు, భయపడవద్దయా అని చెప్పి, ఆ గుహలో అని చెప్పి అంటున్నాడు. ఏంటిది అంటే తఫ్సీర్లోకి వెళ్తే అర్థమవుతుంది, సీరత్లోకి వెళ్తే అర్థమవుతుంది, ప్రవక్త వారి యొక్క హదీస్ యొక్క బోధనలో వెళ్తే అర్థమవుతుంది. అది ఎవరు అంటే హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తాలాను, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. వాళ్ళిద్దరు అందులో ఉన్నారు గుహలో. ఇది విషయం. తర్వాత ఆఖరి విషయం, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక వ్యక్తి వస్తారు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు ప్రవక్త వారు ముఖము తిప్పుకుంటారు. అబస వతవల్లా, స్టార్టింగ్ ఇలా అవుతుంది సూర అబస. ప్రవక్త ఆ వ్యక్తిని చూసి ముఖము చిట్లించుకున్నాడు. ప్రవక్త, నీకేం తెలుసు, ఆ వచ్చినటువంటి అంధుడు నీ మాట విని సన్మార్గాన్ని పొందుతాడేమో. అసలు ఈ అంధుడెవరు, ఈ అంధుడు ప్రస్తావన ఎందుకు చేశాడు అల్లా? ఒకవేళ హదీస్ అవసరం లేదండి, తఫ్సీర్ అవసరం లేదండి, ఇష్టం వచ్చినట్టు మనం ఖురాన్ చదివేస్తే ఎలాగైనా అర్థమైపోద్దండి అంటే చెప్పండి, అంధుడు ఎవరో ప్రస్తావన అల్లా ఇక్కడ చేస్తున్నాడు. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తుమ్ రదియల్లాహు తాలాను ఒక నాబీనా, ఒక కళ్ళు లేని సాహబీ రదియల్లాహు తాలా, ఆయన ప్రవక్త వారి దగ్గరకు వచ్చి ఇస్లాం విషయాలు తెలుసుకుందామని వస్తే ఆ సమయంలో ప్రవక్త వారు మక్కాలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సర్దార్ అందరినీ పిలిచి వాళ్ళందరికీ ఏకదైవారాధన వైపు పిలుస్తూ ఉంటే ఆ సమయంలో ఈయన వచ్చారని చెప్పేసి ప్రవక్త వారు కొంచెం అలా ఏమనుకుంటారంటే ఈయన ఈ సమయం కాకుండా వేరే సమయం వస్తే బాగుంటుంది కదా, ఆ రకంగా ఆలోచిస్తే వెంటనే ఖురాన్ యొక్క వాక్యాలు వచ్చేసాయి. అబస వతవల్లా, ఆయన ముఖం చిట్లించుకున్నాడు. ప్రవక్త, నీకేం తెలుసు, వాళ్ళకంటే ఈ వ్యక్తి నీ మాటను విని సన్మార్గం పొందుతాడేమో. ఇది యొక్క ఆయత్ యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. ఇది సోదరులారా, పెద్దలారా, దాని గురించే ఖురాన్ని ముఖ్యంగా మనం అల్లా యొక్క గ్రంథం అని విశ్వసించాలి. రెండవది, ఖురాన్ని చదువుతూ ఉండాలి. మూడవది, ఖురాన్ని అర్థం చేసుకోవాలి. నాలుగవది, ఖురాన్ని ఆచరించాలి. ఐదవది, ఖురాన్ని ప్రచారం చేయాలి. ఈ రోజున విశ్వసించాం మనం, మిగతా 4 వీక్, చదవడంలో వీక్. ఎంతైతే ఈ రోజున మనం సోషల్ మీడియాని, ఫేస్బుక్ని, యూట్యూబ్ని, ట్విట్టర్ని చదివేశామో అంత ఖురాన్ చదువుంటే సంవత్సరంకి ఒకసారి కాదండి 2-3 సార్లు అయిపోతుంది ఖురాన్ అల్లాదే వల్ల. కొద్దిమంది ఏమో ఏదో తెలుగులో చదువుతూ ఉంటే తెలుగులో చదవకూడదు ఖురాన్ అని చెప్తారు కొద్దిమంది, అల్లా క్షమించుగాక. అరే భయ్, తర్జుమా అయింది ఎందుకోసం? మనం చదవాలనే కదా, మనం తెలుసుకోవాలనే కదా ఉలమాలు తర్జుమా చేసింది. కొద్దిమంది అంటారు ఉలమా గిలమా ఎవరు అవసరం లేదు. మరి ఎవరు చేశారు? మీ బాబు మీ తాత చేశాడా తర్జుమా? ఫ్యాక్ట్ ఇదే కదా. మీ నాన్న మీ తాత ఏమైనా చేశాడా ఏంటి?
ఉలమాలే కదా. మరి ఆ ఉలమాలు కూడా అవసరం లేదు, నేనే తఫ్సీర్ చేసేస్తాను. లా లా ఖచ్చితంగా కొన్ని మసైళ్ళు ఎలా ఉంటాయి, కొన్ని విషయాలు నేను చాలా తక్కువ మాట్లాడా, ఒక 6-7 విషయాలు మాట్లాడా. చాలా వాక్యాలు ఎలా ఉంటాయి, వాటికి మనం హదీస్ విషయం తెలుసుకుంటేనే అది క్లియర్ అవుద్ది. సహబాల జీవిత అర్థమవుతే అక్కడ క్లియర్ అవుద్ది. మరియు తఫ్సీర్లోకి వెళ్తేనే ఆ యొక్క వాక్యాలు క్లియర్ అవుతాయి. అల్లా తబారక తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఖురాన్ని చదివేటువంటి భాగ్యాన్ని, మరియు ఖురాన్ని ఆచరించే భాగ్యాన్ని, ఖురాన్ని ఇతరులకు ప్రచారం చేసే భాగ్యాన్ని, ఖురాన్ని అర్థం చేసుకునే భాగ్యాన్ని, ఖురాన్ని పూర్తిగా అల్లా యొక్క గ్రంథము అని విశ్వసించి అదే విశ్వాసంతో చనిపోయే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అన్నమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.